మన సెకండ్ రెసిపీ బచ్చలికూర రైస్. బచ్చలికూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బచ్చలికూరతో మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ పప్పే కాదు, రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్తో మంచి మంచి రెసిపీస్ని ప్లాన్ చేసుకుంటే బచ్చలికూరని రొటీన్గా తిన్నట్టుగా అనిపించకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సో ముందుగా ఈ రెసిపీకి మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మిస్క్యారేజెస్ అయ్యాక చాలా టేక్ కేర్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ బేబీని ప్లాన్ చేసుకోవాలి అంటే ఎమోషనల్గా కూడా ఎవరైతే సఫర్ అవుతున్నారో, డిప్రెస్ అవుతున్నారో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవరికైతే తగ్గిపోయో అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ మెడిటేషన్ అండ్ కొంచెం నేచర్తో స్పెండ్ చేయడం లాంటివి చేయొచ్చు. అండ్ అలాగే మంచి వైటమిన్స్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మిస్క్యారేజ్ తర్వాత త్వరగా రికవర్ అవ్వచ్చు. అండ్ ఈ టైంలో జంక్ ఫుడ్, స్వీట్స్ అండ్ అలాగే స్పైసీ ఫుడ్స్ని మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేస్తేనే మీకు నెక్స్ట్ బేబీ హెల్దీగా పుట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ కాస్త వేడెక్కాక పల్లీలు వేసుకుందాం. పల్లీల్లో మీకు అందరికీ తెలుసు కదండి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ అలాగే చక్కటి వైటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, కాస్త కరివేపాకు, కొంచెం క్యారెట్, కాస్త బచ్చలికూర. సో బచ్చలికూర రైస్ కాబట్టి ఇందులో మనం వాష్ చేసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలికూరని యాడ్ చేసుకుంటున్నాము. ఎవరికైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీద పెస్టిసైడ్స్ ఉంటాయి అని భయం ఉంటే ఉప్పు నీటిలో కానీ, అంటే మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు నీటిలో కానీ వెనిగర్లో కానీ కాస్త సోక్ చేసి వాష్ చేసుకున్నాక కట్ చేసుకోండి. కట్ చేసుకొని చక్కగా మీ రెసిపీస్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పుష్కలంగా ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ బచ్చలికూరలో ఉంటాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే ఇందులో కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఆకుకూరలు వండేటప్పుడు రాగా తీసుకోవడం కానీ, లైట్గా ఏదో సాటే చేసి తీసుకోవడం కాకుండా కొంచెం ప్రాపర్గా కుక్ చేసుకొని, స్టీమ్ చేసుకొని, బ్లెండ్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాం. ఇది కూడా బ్రౌన్ రైస్, పొట్టుతో వేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ పొట్టులోనే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ రెడీ చేసుకుంటాను. సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బచ్చలికూర రైస్ రెడీ అయిపోయింది. బచ్చలికూర రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, బచ్చలికూర 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పల్లీలు 1 కప్పు, కరివేపాకు 6 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు. బచ్చలికూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పల్లీలు వేసి వేయించుకొని, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, బచ్చలికూర వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్
గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చల కూర రైస్ రెడీ.